దేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాలం అన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. ఎలా ఉన్నారు? మీరు, మీ కుటుంబాలు, మీ బిడ్డలు క్షేమమే కదా? ప్రతిరోజు ఉదయకాలం అన్నా మీరు చూస్తున్నారా? చూడండి, అనేకులకు పరిచయం చేయండి. దేవుడు మీకు సహాయపడతాడు. రండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈ రోజున దేవుని మాట మనం ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథం 89వ కీర్తన 21వ వచనం. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడై ఉండును, నా బాహుబలము అతన్ని బలపరచును. ప్రియులారా, దావీదు గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. 20వ వచనంలో ఆ మాట మనం చూడొచ్చు. దావీదు గురించి దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, నా చెయ్యి ఎడతెగక అతనికి తోడై ఉండును. దేవుని హస్తం దావీదికి తోడుగా ఉందట. అది కూడా ఎలా? ఎడతెగక తోడై ఉంది. దేవుని చెయ్యి తోడై ఉంటే ఇక సామాన్యమైన సంగతి కాదుగా. దావీదు జీవితంలో ఎన్ని జయాలు చూశాడో, ఎంత దేవుని సహాయం పొందాడో, ఎన్ని గొప్ప కార్యాలు దేవుని కొరకు తలపెట్టి చేయగలిగాడో మనం దావీదు చరిత్ర చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. కారణం ఏంటి అంటే దేవుని హస్తం దావీదికి తోడుగా ఉండటాన్ని బట్టి. నిజమే, దేవుని హస్తం ఎవరికి తోడుగా ఉంటుందో వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరుగుతాయి. ఈ మంచి ఉదయకాల సమయంలో దేవుని మాట మీతో ఏం చెప్తుందో తెలుసా? నా చెయ్యి నీకు తోడుగా ఉంటుంది. దేవుడు అంటున్నాడు. ప్రియ బిడ్డ, దేవుని హస్తం నీకు తోడుగా ఉంటే ఇక నీ జీవితంలో కొదువే ఉంది. ఎన్ని గొప్ప కార్యాలు నువ్వు చూడొచ్చు. దేవుని సహాయం ఎంత నువ్వు పొందొచ్చు. ఆయన హస్తం తోడుగా ఉంటే ఎంత జయ జీవితం మనం గడుపుతామో కదా. చూడండి, నేను యేసు ప్రభుని నమ్ముకొని దాదాపుగా 95లోనండి, 30 సంవత్సరాలకు పైనే, 25 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో దేవుని సేవ జరిగిస్తున్నాను. నేను రీసెంట్ వీడియోలో చెప్పినట్టుగా ఈ మార్చి నెలలో 25వ వార్షిక జరిగింది. సిల్వర్ జూబ్లీ మహోత్సవాలు జరిగాయి. 3 రోజులు సభలు. ప్రియులారా, 25 సంవత్సరాలు ఈ సేవ అంతా ఎలా జరిగింది? మందిరాలు ఎలా కట్టబడ్డాయి? సంఘం ఎలా కట్టబడింది? దాదాపుగా ఇన్ని మీటింగ్స్, ఇన్ని సభలు ఎలా పెట్టగలిగాం? ఇక నా జీవితంలో ఎన్నో స్థలాల్లోకి దేవుడు నన్ను ఎలా తీసుకెళ్ళాడు? అనేకమైనటువంటి సంఘాలలో, ఓపెన్ మీటింగ్స్లో దేవుడు నన్ను ఎంత బలంగా వాడుకుంటూ వచ్చాడు. దాదాపు ఎన్నో పాటలు రాయటానికి సహాయపడ్డాడు. దాదాపు కొన్ని దేశాలకు దేవుడు నన్ను తీసుకొని వెళ్ళాడు. ఈ రోజున సమృద్ధిగా దేవుడు నన్ను పరిచర్యలో దీవించి వాడుకుంటూ వస్తున్నాడు. ఒక అత్యల్పుడుగా 4వ తరగతి చదువుకున్నటువంటి ఒక అత్యల్పుడుగా ఉన్నటువంటి నేను ఎలా చేయగలిగాను ఇవన్నీ? ఒక మాట చెప్పనా? దేవుని హస్తం నాకు తోడుగా ఉండటాన్ని బట్టే. అదే హస్తం ఈ ఉదయకాలం నీకు తోడుగా ఉంటే ప్రభు అంటున్నాడు, నా చెయ్యి నీకు తోడుగా ఉంటుంది. అది కూడా ఎలా? ఎడతెగకుండా. ఈ 25 సంవత్సరాలు నా జీవితంలో ఆయన హస్తం ఎడతెగక నాకు తోడై ఉంది. అందుకే నేను దేవుని కొరకు గొప్ప కార్యాలు తలపెట్టి చేయగలిగాను. చేసింది నేను కాదు, నాకు తోడై ఉన్నటువంటి దేవుని హస్తం, నాకు తోడై ఉన్న దేవుని కృప. ఈ మధ్య యూట్యూబ్లోనండి 25 సంవత్సరాల నా సేవా వివరాలు అంటూ దాదాపు ఒక 15-16 నిమిషాల వీడియో ఒకటి పెట్టాం. నా బాల్యం నుంచి ఇదిగో ఈ రోజు వరకు ఎలా దేవుడు నన్ను నడిపిస్తూ వచ్చాడు అన్నటువంటి ఆ ఫొటోస్ అన్నీ చూపిస్తూ ఆ వీడియో ఒకటి అప్లోడ్ చేయటం జరిగింది. చాలా మంచి వీడియో. ఒక చక్కని పాట, ఎడబాయని నీ కృప అని ఒక చక్కని పాట. ఆ పాట కూడా దాదాపుగా ఒక 20 సంవత్సరాల క్రితం నేను రాయటానికి, పాడటానికి ప్రభు సహాయం చేశారు. మీరు ఆ వీడియో చూడకపోతే తప్పనిసరిగా ఒక్కసారి ఆ వీడియో చూడండి. తప్పకుండా మీరు దీవించబడతారు. దేవుడు 25 సంవత్సరాలు ఈ సేవలో
దాదాపు నా వయసు 50 సంవత్సరాలు ఎలా కాపాడుతూ వచ్చాడో ఆశ్చర్యం. కారణం ఏంటంటే ఆయన హస్తమే, ఆయన చెయ్యి మాత్రమే. అదే చెయ్యి ఈ ఉదయకాలం నీకు తోడుగా ఉంటుంది అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అది కూడా ఎడతెగకుండా. ప్రియబిడ్డ, ధైర్యంగా ఉండు. ఆయన చెయ్యి నీకు తోడుగా ఉంటే ఇక నీకు కొదువేముంది. ఆ మాట అంటూ 2వ లైన్లో ఒక చక్కని మాట ప్రభు అన్నాడు. ఏంటి ఆ మాట అంటే, నా బాహుబలము అతన్ని బలపరుచును అన్నాడు. అంటే దేవుని హస్తం మనిషిని బలపరుస్తుందట. నా బాహుబలము అతన్ని బలపరుచును అంటున్నాడు. ఇక దేవుడు ఒక మనిషిని బలపరిస్తే ఆయన బాహుబలంతో ఇక కొద్దివేముందో చెప్పండి. దైవజనుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో అన్నాడు, నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను అని. ఎంత చక్కని మాట. నన్ను బలపరచువాని యందు నేను సమస్తాన్ని చేస్తాను. పౌలు అంటున్నాడు, నన్ను బలపరిచే దేవుని యందు నేను సమస్తం చేయగలుగుతున్నాను అని. ప్రియబిడ్డ, నిన్ను దేవుడు బలపరిస్తే నువ్వు సమస్తం చేయగలవు. నేను ఇది చేయలేనేమో, అది నా వల్ల కాదేమో అని నువ్వు అనుకుంటున్నావు. అది కనుక దైవ చిత్తంలో ఉంటే నిన్ను దేవుడు బలపరిచి నీ ద్వారా ఆ గొప్ప కార్యాన్ని జరిగేటట్లు చేస్తాడు. నువ్వు బలహీనుడివే కావచ్చు, బలహీనురాలివే కావచ్చు. బలపరిచే దేవుని హస్తం మర్చిపోకండి. బలపరిచే దేవుని చెయ్యి నీతో గొప్ప కార్యాలు చేపిస్తుంది, నీతో గొప్ప కార్యాలు చేపిస్తుంది. అందుకే అంటున్నాడు, నా బాహుబలము అతన్ని బలపరచును అన్నాడు. అయ్యో, నాకెవరూ తోడు లేరు, నాకు చదువు లేదు, డబ్బు లేదు, సహాయపడే వ్యక్తులు లేదు, నేను బలహీనుని కదా, ఎవరూ లేరు నాకు అనుకుంటా ఉన్నావేమో. ఒకవేళ ఈ ఉదయకాలం నిన్ను బలపరిచే దేవుని హస్తం తోడుగా ఉంటే ఇంకా నీకేం కావాలి? నువ్వేదైనా దేవుని కొరకు చేయగలవు. దైవజనుడైన పౌలు తిమోతికి రాస్తూ ఒక మాట అంటాడు, క్రీస్తు యేసు నందున్న కృపచేత నువ్వు బలవంతుడివి కమ్ము అన్నాడు. క్రీస్తు యేసునందు ఆయన కృపచేత నువ్వు బలవంతుడు కమ్ము తిమోతి అని చెప్పాడు. దేవుని కృప నిన్ను బలపరుస్తుంది, దేవుని చెయ్యి నిన్ను బలపరుస్తుంది. నువ్వు ధైర్యంగా ఉండు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆ బలంతో దేవుని కొరకు నిలవబడు. గొప్ప కార్యాలు నీ ద్వారా దేవుడు జరిగిస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న భక్తులైన ఈనాటి తరంలో, మన ముందటి తరాలలో చాలామంది జీవితాలను మనం గమనించినప్పుడు అందరూ బలహీనులమే. కానీ దేవుడు బలపరిచి, ఆయన హస్తం ద్వారా బలపరిచి గొప్ప కార్యాలు చేసేటట్లుగా దేవుడు నడిపించాడు. నిన్ను కూడా అలాగే నడిపిస్తాడు. ధైర్యంగా ఉండు, దేవుని కృప నీకు తోడుగా ఉంటుంది. అందుకే అన్నాడు, దావీదుతో చేసిన వాగ్దానం ఈ ఉదయకాలం దేవుడు మనతో చేస్తున్నాడు. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడై ఉండును, నా బాహుబలము అతన్ని బలపరచు. దేవుని మహాకృప మీకు తోడై ఉండి ఈ వచనంలో ఉన్న దీవెనంతా మీకు కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలయ్యా. మీరెంతైనా నమ్మదగిన మంచి దేవుడు అయినందుకు స్తోత్రాలు. మీ చెయ్యి దావీదుకు ఎడతెగకుండా ఉన్నట్లు ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు ఎడతెగకుండా మీ హస్తం తోడుగా ఉండాలి ప్రభు. మీ హస్తం ద్వారా బలపరచబడాలి. గొప్ప కార్యాలు ప్రతి వ్యక్తి మీ కొరకు చేయాలి. నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము చేయగలను అని పౌలు గారు అన్నట్లుగా ప్రభువా, ఈ వర్తమానం వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో మీ బలం పొందుకొని, మీ కృప ద్వారా, మీ హస్తం ద్వారా బలాన్ని పొంది మీ కొరకు గొప్ప కార్యాలు చేసే ఆ కృప, ఆ దీవెన మీరు అనుగ్రహించమని మహిమ మీకు ఆరోపిస్తూ యేసు నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్. కలుసుకుందాం.